నమస్తే, నేను సిరి. గేమ్ చేంజర్ ఎవరైతే మన దర్శకుడు ఉన్నారో శంకర్ గారు అయితే ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాని మీద నేను అసంతృప్తిగా ఉన్నానని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇంతకు అసలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, అయితే దానికి అనుకున్నంత అయితే రాలేదు కలెక్షన్స్ పరంగా. అయితే శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో నేను ఏదైతే అవుట్పుట్ చూశానో దాంతోనైతే నేను సంతృప్తిగా లేను అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలు అంటూ కొన్ని వైరల్ అవుతూ ఉంది, మెయిన్ స్ట్రీమ్లో కూడా వస్తూ ఉన్నాయి. సో యాక్చువల్గా ఆయన 5 గంటల పాటు దీన్ని తీయాలనుకున్నారంట, సినిమాని. అంటే మరి 2 పార్ట్స్గా తీయాలని అనుకున్నారా? సో ఆయన అనుకున్న ప్రకారం తీస్తే 5 గంటలు నిడివి వస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక సింగిల్ పార్ట్గా తీయాలని అనుకున్నప్పుడు చాలా సీన్లు తీసేయాల్సి వచ్చింది. అందువల్ల నేను అనుకున్నటువంటి అవుట్పుట్ రాలేదు, వచ్చిన అవుట్పుట్ మీద నేను సంతృప్తిగా లేను అని ఆయన చెప్పినట్లుగా ఇప్పుడు మీడియాలో ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే జరుగుతూ ఉందో, ప్రచారం జరుగుతూ ఉందో, అది ఇప్పుడు వైరల్గా మారాయని చెప్పుకోవాలి. అంటే డైరెక్టరే సాటిస్ఫాక్టరీగా లేడు వచ్చిన అవుట్పుట్ మీద అన్నప్పుడు, మరి అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోతున్నప్పుడు ఆయన నుంచి ఆ మాటలు వచ్చినవిగా మనం భావించాలి. సో ఆయన కూడా పూర్తి సాటిస్ఫాక్షన్తో లేడా అనే విషయం ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది. సో అంటే సమయాభావం వల్ల ఆ సీన్లను ఆయన కట్ చేశారు అనేది కూడా చెప్పారు ఆయన. సో నాకు ఉన్నటువంటి అంటే సినిమా నిడివి వచ్చేటప్పటికి 2 గంటల 45 నిమిషాలు. మరి ఆయన అంటే 5 గంటలు కావాలనుకున్నప్పుడు ఇంకా 2 గంటల 15 నిమిషాల సన్నివేశాలని ఆయన డిలీట్ చేసేసారా ఈ సినిమా కోసం అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. ఆయన 5 గంటల సేపు ఎందుకు సినిమా తీయాలని ఆయన అనుకున్నారు? ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? అంటే భారతీయుడు ఏదైతే సిరీస్ ఉందో దానిలాగానే ఇది కూడా చేయాలనుకున్నారా అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే చాలా భారీ బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకి. సో అంత బడ్జెట్ రికవరీ కావాలంటే ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి ఆప్షను దాన్ని 2 పార్టులుగానో 3 పార్ట్స్గానో చేయటం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఖర్చు కలిసి వస్తుంది అనేది. పైగా నిడివి ఎక్కువైనప్పటికీ కూడా అది 2వ పార్ట్గా దాన్ని 2 పార్ట్గా విభజించినప్పుడు సపోజ్ 4-4.5 గంటలు వచ్చినప్పుడు ఒక పార్ట్ 2.25 గంట, ఇంకొక పార్ట్ ఇంకొక 2.25 గంట చేస్తే అది కలిసి వస్తుంది వాళ్ళకి. అలా కాకుండా 4.5 గంట సినిమా తీసి దాన్ని 2.5 గంట 2.30 గంట కట్ చేయాల్సి వచ్చినప్పుడు అదంతా వేస్ట్ అయిపోతుంది కదా. దానికోసం పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అదంతా వృధా అయిపోతుంది కదా. సో అది ఇప్పుడు మరి ఈయన 5 గంటలు సినిమా చేశాడంటే ఎంత వృధా అయిపోయినట్టు. ఇక్కడ మనం చూసింది 2 గంటల 45 నిమిషాలే కదా, పైగా ఒక పాట పెట్టలేదు. అవును సార్, ఇంకా పాట కూడా చాలా ఖర్చు పెట్టారు కదా, ఎందుకు ఖర్చు పెట్టారు అనవసరంగా అన్నట్టుగా ఒకటి వచ్చింది. అంటే ఇప్పుడు చాలా వరకు ఏమంటున్నారు అంటే ఆ సినిమా చూడడానికి వెళ్ళిన వాళ్ళు అసలు ఆ పాట కోసమే వెళ్ళామేమో అని కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. నానా హైరాన్ అంటే ఆ గ్రాండియర్నెస్, అక్కడ రామ్ చరణ్ కూడా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు. ఆయన దాన్ని ఏమంటారు పోనీ టైల్ లాగా వాటి కట్టుకొని ఆయన, ఆమె కూడా హీరోయిన్ కూడా చాలా ఒక బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్లో కనిపిస్తున్నారు ఆమె. సో అలాంటి పాటని ఎందుకు తీసేశారంటే ఏదో కలర్ ఒక టెక్నికల్ ఫాల్ట్, వాళ్ళు అనుకున్న కలర్ రాకపోవటం వల్ల వాటిలో కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో అప్లై చేసినప్పుడు అది ఫెయిల్ అయింది, ఏదో రెడ్ టోన్ ఏదో అది ఫెయిల్ అయిన వల్ల అది రాలేకపోయిందని చెప్పేసి అందువల్ల దాన్ని తీసేశారని చెప్పారు. తర్వాత దాన్ని కలిపారు దాన్ని. సో అయినప్పటికీ కూడా అది సినిమాకి అప్పటికే దాని నష్టం జరిగిపోయింది. ఒకవేళ ఉన్నా కూడా అదేమన్నా కలిసి వస్తుందంటే చెప్పలేం మనం. అది ఒక పాట సినిమాని హిట్ అవ్వదు అది. సో మొత్తం కంటెంట్ వల్లే ఏదైనా అవ్వాలంటే. సో అట్లా సో ఇప్పుడు మనం చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత అంటే దాదాపు 300 నుంచి 350 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు. కొంతమంది అయితే 400 కోట్లు కూడా అయిందని చెప్పేసి అలా కూడా వినిపిస్తూ ఉంది. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దీని మీద ఇంతమంది బయ్యర్లు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, పెట్టుబడులు పెట్టి ఇలా వృధా అయిపోవటం అనేది ఎవరికైనా సరే మనసుకు బాధ కలిగించేటటువంటి విషయం. సో ఇప్పుడు చూస్తే ఏదైతే శంకర్ గారు చెప్పారో అంటూ వస్తున్నటువంటి అంటే బహుశా తమిళ్ మీడియాతోటి మాట్లాడుతూ ఆయన ఒక ఈ మాటలు అన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది.
ఏదేమైనప్పటికీ కూడా అంతిమంగా డైరెక్టర్ శంకర్ ఏదైతే ఆయన ప్రతిభా పాటవాలు ప్రపంచానికి అంతా తెలుసు, సినీ ప్రపంచానికి అంతా తెలుసు. సో ఆయన మార్కు, సో ఆయన అంటే ఏ సినిమా అయినా సరే ఒక విజువల్ బ్యూటీ అనేది ఆయన సినిమాలో కనిపిస్తుంది. కానీ కేవలం విజువల్ బ్యూటీతే కాదు, కంటెంట్ కూడా చాలా ప్రధానం ఈ రోజుల్లో. అంతకుముందు ఆయన తీసినటువంటి దీనికి ముందు సినిమా ఏదైతే ఉందో ఇండియన్ 2, భారతీయ 2, ఆ సినిమా చూసినప్పుడు కూడా చాలామందికి కలిగినటువంటి ఒక సందేహం ఏంటంటే ఈయన 90sలో ఏదైతే భారతీయుడు సినిమా తీశాడో దాని నుంచి ఆ టైం నుంచి ఆయన బయట రాలేకపోయారా, దానికి కొనసాగింపుగా ఈరోజు సినిమా తీస్తే ఎలా కుదురుతుంది. ఇప్పుడు కాలంలో కంటిన్యూగా సినిమాలు తీస్తే ఒక రకంగా కానివ్వండి, ఎప్పుడో 90sలో వచ్చినటువంటి భారతీయుడు సినిమా మళ్ళీ ఆ తాతరే రావడం, ఆ ఏజ్, అవును, అది బాగా మైనస్ అయిపోయింది. అసలు అట్లా ఉంటారా మనుషులను? ఈ తరానికి తెలియదు భారతీయుడు, చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో దీనివల్ల ఆ సినిమా అనేది చాలామందికి కనెక్ట్ కాలేదు, అందువల్ల ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది. ఆ ఎఫెక్ట్ దీని మీద కూడా పడినట్టు కనిపిస్తుంది. పైగా ఏంటంటే కొంచెం ఆయన కూడా డిస్టర్బ్ అయ్యారేమో అని చెప్పేసి కొంచెం అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆ సినిమా షూట్ జరిగేటప్పుడు భారతీయుడు 2 ఒక యాక్సిడెంట్ జరిగి ఒకరు చనిపోవటం, దాని ఎఫెక్ట్ పడటం, కొంతకాలం ఆగిపోయి దాంతో ఆ సినిమా అసలు వాష్డ్ అవుట్ అని చెప్పేసి అనుకున్నారు. ఈ సినిమా మొదలుపెట్టారు గేమ్ చేంజర్ని. సో ఈ సినిమా కొంత తీసిన తర్వాత మళ్ళీ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళ ఒత్తిడి వల్ల మళ్ళీ ఈయన దీన్ని ఆపేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని కంప్లీట్ చేసుకొని రావటం, సో మళ్ళీ తిరిగి దీనికి రావటం. ఈ ప్రాసెస్లో మోర్ దెన్ 3 years గడిచిపోయాయి ఇది మొదలుపెట్టి. 2021 అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది గేమ్ చేంజర్. సో ఇప్పుడు చూడండి ఎప్పుడు వచ్చింది, 2025 జనవరిలో వచ్చింది. అంటే 3 సంవత్సరాల మీద ఇంకా 3 నెలలు ఎక్కువగానే టైం గడిచింది ఈ సినిమా షూటింగ్. సో ఈ ప్రాసెస్లో ఈ కంటిన్యూటీ అనేది కొంచెం దెబ్బతిందేమో, ఆయనకు కూడా కొంచెం స్ట్రెస్ అనేది చాలా ఫీల్ అయి ఉంటారు, ఖచ్చితంగా కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారు. ఆ సినిమాకి ఈ సినిమా నుంచి మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళటం ఇలా. సో దీనివల్ల దేనికి న్యాయం చేయలేకపోయారు. ఆయన కూడా మనిషే కదా. కానీ శంకర్ ఆయన దర్శకత్వ ప్రతిభ మీద ఎవరికి అనుమానాలు ఉండవు. కానీ ప్రస్తుతం కొంతమందికి ఒక్కొక్క బ్యాడ్ పీరియడ్ వస్తుంది. అలా ప్రస్తుతం శంకర్ గారికి బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది అని చెప్పేసి మనం అనుకోవాలి. మరి ఆయన ఉద్దేశంతో ఇది యాక్చువల్గా నేను 5 గంటలు ఈ సినిమా తీయాలని చెప్పేసి అనుకున్నాను అని ఏ దృష్టితో అన్నారో, కానీ బహుశా మేబీ ఆయన దీన్ని కూడా 2 భాగాలుగా రిలీజ్ చేయాలని ఏమైనా ఆశించారేమో, అందుకు తగ్గట్టుగా అలా అనుకున్నారేమో. కానీ చివరికి వచ్చేటికి ఒక భాగంగా తీస్తేనే, ఒకే సినిమాగా తీస్తే బాగుంటుందని చెప్పేసి ఒకవేళ కలెక్టివ్ డెసిషన్ తీసుకొని దానికి తగ్గట్లుగా 2 గంటల 45 నిమిషాలకి దాన్ని కుదించి వేశారు. మిగతా అంతా కూడా చాలా ఎక్కువ, మోర్ దాన్ 2 hours కట్ చేసినట్టే అనుకోవాలి ఆ లెక్కనైతే. సో అదంతా వేస్టేజ్ అయిపోయింది. వీటన్నిటిని కూడా ఇంత కుదించేటప్పటికి చాలా ప్రశ్నలు, ఎందుకంటే కొన్ని క్యారెక్టర్లు అలా కనిపించి అలా పోతూ ఉంటాయి, అనేక క్యారెక్టర్లు. ఒక ఎంటర్టైన్మెంట్ కూడా సరిగా పండలేకపోయింది. వెన్నెల కిషోర్ కనిపిస్తాడు, 2 సార్లు కనిపిస్తాడు, ఒక పాటలో అలా వచ్చి మళ్ళీ కనిపించిపోతాడు. అలాగే ఈవెన్ సునీల్ క్యారెక్టర్ సరిగా రాల, బ్రహ్మానందం గారిని సరిగా ఉపయోగించుకోలేకపోయిన అభిప్రాయం కలుగుతుంది. నరేష్ లాంటి ఒక సీనియర్ యాక్టర్ని ఆయన కూడా అట్లా వచ్చి ఇలా కనిపించిపోవటం తప్ప ఆయన పర్ఫార్మెన్స్కి అసలు ఎక్కడ కూడా స్కోప్ లేకుండా పోయింది. అట్లా చాలా ఇలాంటివన్నీ కూడా అంటే పూర్తి స్థాయిలో ఏవి కూడా పండలేదు, ఎమోషన్స్ పండకపోవటం అనేది ఈ సినిమాలో మనం స్పష్టంగా చూడవచ్చు. సో అదే ఈ సినిమాకి మైనస్ అయిందని చెప్పేసి మనం అనుకోవాలి. ఒక అప్పన్న క్యారెక్టర్కే కాస్త మంచి మార్కులు పడుతున్నాయి. ఈవెన్ ఆ క్యారెక్టర్ కూడా నా దృష్టి అంటే ఇప్పుడు మనకి ఏదైతే మనం చూపించారో అది కూడా పూర్తి స్థాయిలో ఆ పాత్ర కూడా పండలేదని నా అభిప్రాయం. సో అందుకని అన్నీ కూడా అరకొరగా ఉండటం, అసంపూర్తిగా ఉండటం వల్ల అన్ని ఎమోషన్స్ కూడా ఈ సినిమాకి ఇంతటి నష్టాన్ని చేకూర్చాయని చెప్పేసి మనం భావించవచ్చు. సో అల్టిమేట్గా మరి శంకర్ గారు ఇప్పుడు ఏదైతే కామెంట్ చేస్తున్నారో అది ఆయనకే అవుట్పుట్ సంతృప్తికరంగా లేదంటే ఇక ఆడియన్స్ కూడా దాని తగ్గట్టుగానే రెస్పాండ్ అవుతున్నారని చెప్పి మనం అనుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.